ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. సాధారణంగా మనకు ఒక్క పూట భోజనం లేటైతే చాలు, అబ్బా ఎంతో నీరసమొచ్చేస్తుంది కదూ, కళ్ళు తిరిగినంత పనవుతుంది. కాని అసలు విషయమేంటంటే, భోజనం మానేయడం అంటే ఈ ఉపవాసమనేది మన ప్రాచీన మానవులకి ఒక అద్భుతమైన సర్వైవల్ టూల్. అవును, ప్రాణాలను నిలబెట్టే ఒక సూపర్ పవర్ లాగా. అది ఎలా పనిచేసిందో, దాని వెనక ఉన్న అద్భుతమైన సైన్స్ ఏంటో ఈరోజు మనం డీప్గా విశ్లేషిద్దాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, భోజనం చేస్తేనే కదా బాస్ ఎనర్జీ వచ్చేది అని. మరి వేల ఏళ్ల క్రితం కరువొచ్చి నెలల తరబడి తిండి దొరకని సమయాల్లో మన పూర్వీకులు ఎలా బతికారు? వాళ్ళు చనిపోలేదా? ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. వాళ్ళు చనిపోలేదు, పైగా ఆకలితో ఉన్నప్పుడే వాళ్ళు మరింత షార్ప్గా, యాక్టివ్గా మారారు. భలే ఉంది కదా! ఇదెలా సాధ్యమైందబ్బా? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన మోడ్రన్ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే, ఉదయం బ్రేక్ఫాస్ట్, మళ్ళీ స్నాక్స్, లంచ్, ఇలా రోజంతా ఏదో ఒకటి నములుతూనే ఉంటాం. దీనివల్ల కొవ్వు పేరుకుపోయి ఎప్పుడూ ఒకటే బద్ధకం. కానీ వేటకాళ్లుగా ఉన్న మన పూర్వీకుల లైఫ్ స్టైల్ కంప్లీట్గా వేరు. ఎప్పుడు ఏ జంతువు దొరుకుతుందో, ఎప్పుడు తిండి ఉంటుందో తెలియని అస్థిరత. సో వాళ్ల బాడీ ఏం చేసిందంటే, ఆ కష్టకాలంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి వాళ్లని ఫుల్ హైపర్ అలర్ట్గా ఉంచేది. సో ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఒకటుంది. ఉపవాసం అనేది అస్సలు వీక్నెస్ కాదు, ఇట్స్ అ హైపర్ అలర్ట్ స్టేట్. అంటే ఆకలితో ఉన్నప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎలాగైనా వేటాడి తీరాలి అనే కసితో మెదడులో అడ్రినాలిన్ అమాంతం పెరిగిపోతుంది. నిజం చెప్పాలంటే ఆ ఆకలే మన పూర్వీకులని మరింత తెలివైన వేటగాళ్లుగా మార్చేసింది తెలుసా? ఓకే, ఇదంతా హిస్టరీ అనుకుందాం. కానీ దీనికి మోడర్న్ సైన్స్ ఏమన్నా ప్రూఫ్ ఇస్తుందా? ఖచ్చితంగా. 2016వ సంవత్సరం మెడికల్ సైన్స్లో ఒక పెద్ద గేమ్ చేంజర్. జపాన్కి చెందిన సైంటిస్ట్ యోషినోరి ఓసుమికి సరిగ్గా ఇదే కాన్సెప్ట్ మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన కనుక్కున్నదేంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీలో జరిగే ఒక మ్యాజికల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ పేరు వింటే మీరే ఆశ్చర్యపోతారు. అదే ఆటోఫేజీ. దీని అర్థమేంటో తెలుసా? సెల్ఫ్ ఈటింగ్ అంటే తనను తాను తినడం. వినడానికి కొంచెం భయంగా, వింతగా ఉంది కదూ, కానీ ఇది మన బాడీలో దానంతట అదే జరిగే ఒక ఇంటర్నల్ క్లీనింగ్ సిస్టమ్. మన కణాల్లో పేరుకుపోయిన చెత్తను, డ్యామేజ్ అయిన ప్రోటీన్లను ఏరిపారేసి మళ్ళీ రీసైకిల్ చేసే ఒక అద్భుతమైన రిపేర్ మెకానిజం ఇది. అసలు లోపల ఏం జరుగుతుందో ఆగండి. తెలుసా? ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని మనం కంటిన్యూ ఏం తినకుండా గ్యాప్ ఇచ్చినప్పుడు, ఓహో బయట నుంచి ఫుడ్ రావట్లేదు అని కణాలు డిసైడ్ అవుతాయి. వెంటనే ఏం చేస్తాయి? లోపలున్న చెత్తని, బ్యాక్టీరియాని తినేయడం స్టార్ట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే, మన ఇంట్లో డస్ట్బిన్ని ఎప్పటికప్పుడు తీసి బయటపడేస్తాం కదా, సేమ్ అలాగే కణాలు కూడా తమని తాము క్లీన్ చేసుకుంటాయి. ఆ చెత్తని అలా వదిలేస్తేనే క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులొస్తాయి. మరి క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం తిన్న వెంటనే స్టార్ట్ అయిపోతుందా? నో ఛాన్స్. మనం కనీసం ఒక 12 గంటల పాటు ఏమీ తినకుండా గ్యాప్ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ డౌన్ అయిపోయి ముందు బాడీలో ఉన్న ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 14 నుంచి 16 గంటల టైంకి ఈ ఆటోఫేజీ ఎగ్జాక్ట్గా స్విచ్ ఆన్ అవుతుంది. అప్పుడే మన బాడీ ఫ్యాట్ స్టోర్ చేసే మోడ్ నుంచి తనను తాను రిపేర్ చేసుకునే మోడ్లోకి వెళ్తుంది. ఓకే, ఇదంతా బాడీ గురించి. మరి బ్రెయిన్ సంగతేంటి? ఇక్కడే ఒక హీరో ఎంటర్ అవుతాడు. ఆ ప్రోటీన్ పేరే BDNF. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్కి ఒక ఎరువు లాంటిది. ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ BDNF మామూలుగా కంటే చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కొత్త బ్రెయిన్ సెల్స్ పుట్టడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. మన పురాణాల్లో ఋషులు, మునులు అంతలా ఏకాగ్రత కోసం కఠినమైన ఉపవాసాలు ఎందుకు చేసేవారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఆసమ్ మెంటల్ క్లారిటీ. కానీ ఎంత బాధాకరమంటే, మన మోడ్రన్ లైఫ్ స్టైల్ ఈ న్యాచురల్ ప్రాసెస్కి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూనే ఉండటం వల్ల మన బాడీకి రెస్ట్ అనేది లేకుండా పోయింది. దీనివల్ల బ్లడ్లో గ్లూకోజ్, ఇన్సులిన్ ఎప్పుడూ హైలోనే ఉంటున్నాయి. ఈ నాన్ స్టాప్ ఈటింగ్ వల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్, PCOD లాంటి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మన మీద అటాక్ చేస్తున్నాయి. అందుకే ఫాస్టింగ్ వల్ల వచ్చే హార్మోనల్ బెనిఫిట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది ఇన్సులిన్ని తగ్గించి ఆ మొండి కొవ్వుని ఇట్టే కరిగించేస్తుంది,
బాడీలో ఇన్ఫ్లమేషన్ని అంటే ఆ లోపలి వాపుని తగ్గిస్తుంది. ఇంకో అపోహ ఏంటంటే ఉపవాసం ఉంటే కండరాలు కరిగిపోతాయని. అబ్సల్యూట్లీ రాంగ్. రివర్స్లో గ్రోత్ హార్మోన్ భారీగా పెరిగి మజిల్స్ని సేవ్ చేస్తుంది. ఇది లిటరల్గా ఒక న్యాచురల్ యాంటీ ఏజింగ్ టెక్నిక్ లాగా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే ఏకాదశి, రంజాన్ లాంటి మన ప్రాచీన సంప్రదాయాలున్నాయి కదా, అవి కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు సుమా, మైక్రోస్కోపులు. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని సైన్స్ కంటిన్యూ ల్యాబులు లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు ఈ హెల్త్ సీక్రెట్ని కనిపెట్టారు. దాన్ని సొసైటీలో ఒక అలవాటుగా మార్చడానికి ఇలాంటి ట్రెడిషన్స్ని తీసుకొచ్చారు. దేవుని మీద భక్తితోనో భయంతోనో కనీసం నెలకు 1-2 రోజులు మన బాడీకి రెస్ట్ ఇవ్వాలనేదే వాళ్ళ మాస్టర్ ప్లాన్. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన దేహం ఒక దేవాలయం అనుకుంటే ఆ టెంపుల్ని లోపల నుండి క్లీన్ చేసే బెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఈ ఉపవాసమే. కోట్లాది ఏళ్ల ఎవల్యూషన్లో మన బాడీ నేర్చుకున్న ఈ అద్భుతమైన సెల్ఫ్ రిపేర్ మెకానిజంను మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి? మన నేచర్ ఇచ్చిన ఈ ఫ్రీ అండ్ సూపర్ ఎఫెక్టివ్ టెక్నిక్ని మన లైఫ్ స్టైల్లోకి మళ్ళీ తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు. తర్వాత వీడియోలో కలుసుకుందాం.